తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా గత వారంలో జరిగినటువంటి సువార్త కూడికకు, అదేవిధంగా బైబిల్ స్టడీకి, నిన్న జరిగినటువంటి విజ్ఞాపన కూడికకు నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఉద్యోగ ఒత్తిడిని బట్టి గత వారంలో ఏ కూడికకు నేను రాలేకపోయాను. సంఘ సహవాసంలో నేను పాలిపంపులు పొందలేకపోయాను. ఆ లోటు నాలో, నా యొక్క పని దినాల్లో నాకు కొట్టొచ్చినట్లుగా కనబడింది. మరి ఈరోజు నిలబడి వాక్యం చెప్పవలసిన నేను మాదిరి లేని జీవితంతో ఎన్ని మాటలు మనం చెప్పినప్పటికీ అది నిష్ప్రయోజనమే అని దేవుని దాసుల ద్వారా అనేక సార్లు మనము విన్నాము. అందుకనే ఈ ఆరాధన తలంపుకు ముందు నేను గతించిన వారం దేవుని సంఘ సహవాసంలో లేనని మీ సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ వేడుకుంటా ఉన్నాను. మంచి ఉదయకాల సమయము ఆరాధనకు సహాయకరంగా యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదువుతా ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదువుతా ఉన్నాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరొకసారి చదువుతా ఉన్నాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో భక్తుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువుని తన యొక్క యవ్వన ప్రాయంలో యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే గనక, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తును ఇక్కడ పరిచయం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవదూతలు ఆయన జననం దగ్గర దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేశాయి. ఆయన శిశువుగా ఉన్నప్పుడు సుమయను ప్రవక్త అక్కడ పరిచయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యవ్వన కాలంలో, యవ్వన ప్రాయంలో యేసుక్రీస్తు ప్రభువుని యోహాను భక్తుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి దశలోనూ నేటికి కూడా ఆయన అనేక దశలుగా, అనేక రీతులుగా నేటికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేయబడుతూనే ఉన్నారు. ఆ రోజు యోర్దానులో బాప్తిస్మం ఇవ్వడానికి యోహాను ఆ యోర్దాను నదిలో దిగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తూ ఉంటున్నప్పుడు వస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువును చూసి యోహాను అంటూ ఉన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ గొర్రెపిల్ల ఇది ఆర్డినరీ ల్యాంబ్ కాదు, అంటే ఇది సాధారణమైన గొర్రెపిల్ల కాదు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తే, జగత్తు పునాది వేయబడక పూర్వమే ఆయన దేవుని మనస్సులో ఉన్నటువంటి గొర్రెపిల్ల ఆయన. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, పరలోకపు అంతఃపురంలో కనబడుతున్నటువంటి గొర్రెపిల్ల ఆయన. ఆ గొర్రెపిల్లను ఇక్కడ యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన్ను పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇదిగో అన్నప్పుడు ఆ మాటకి అర్థం ఏంటి అంటే గనక చూడండి అని అర్థం వస్తూ ఉంది. చూడండి అన్నప్పుడు మానవ దృష్టి ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, చూడండి అనగానే ఏమైనా సరే ఎవరైనా ఏమనుకుంటారంటే ఒక యవ్వనస్తుడు అనుకుంటారు. పరిచయం ఉన్న వాళ్ళైతే యోసేపు మరియు కుమారుడు అనుకుంటారు. వాళ్ళ యొక్క నాన్న యొక్క వృత్తి తెలిసిన వారైతే వడ్రంగి పనిచేసిన వాళ్ళ అబ్బాయి కదా అని అనుకుంటారు. ఈయన యాకోబు యూదా సహోదరుడు ఈయనే కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ యోహాను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే గనక, మానవ సంబంధమైన ఆ యొక్క అభిప్రాయాలను మీరు పక్కన పెట్టండి. ఆయన ఏమై ఉన్నాడో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఏమై ఉన్నాడో నాకు బయలుపరచబడిన సత్యము, ఆయన ఏమై ఉన్నాడో పరలోకం నాకు తెలిపిన సంగతి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఎవరు అంటే గనక, ఆయన మన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన. ఇంకా మీరు మీ పాపాల కొరకు, మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి గొర్రెపిల్లను తీసుకురావాల్సిన అవసరం లేదు. మీ పాపాలను మీరు బలి అర్పించడానికి గొర్రెపిల్లను తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తానే మన పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు, అనగా లోక పాపముల కొరకు అనే మాట దగ్గర ఈ మాట లేకపోతే గనక ఇందులో నాకు, మనకి, ఇక్కడున్న ఎవరికి కూడా పాలు ఉండేది కాదు. లోక పాపములు అన్నప్పుడు భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో గిరిపురంలో
యెహోవా నిస్సి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా అందులో మనమందరము కూడా ఉన్నాం. కాబట్టి ఈయన ఎవరు అంటే గనక లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను పలికినటువంటి ఈ మాట సర్వ ప్రపంచానికి మాత్రమే కాదు కానీ ఇది సర్వ యుగాలకు చెందినటువంటి మాట. పాప పరిహారార్థం తీసుకొని వచ్చేటప్పుడు 2 బలి పశువులు ఉంటాయి. అందులో ఒకదాన్ని వధించిన తర్వాత రెండవ దాన్ని తల మీద చేతులుంచి దాన్ని అరణ్యంలోనికి విడిచిపెడతారు. లేఖనం చాలా స్పష్టంగా మనకు ఆ మాట తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ఈయన ఎవరు అంటే గనుక ఈయన ఆ 2 కూడా. అంటే ఆయన మన పాపములను భరించేవాడు, అదే సమయంలో ఆయన మన పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ పాపము గురించి మనం కొంత ఆలోచన చేస్తే పాపము మానవుడు భరించలేనంత బరువైనది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోస్తూ ఆ యెరూషలేము నగర వీధుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు అక్కడ రోదన ధ్వని చేస్తూ ఉన్నారు. వారిని చూసి ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే గనక, పశ్చిమ మ్రానుకే ఇట్లాగూ జరిగితే ఎండిన మ్రాను మీ సంగతి ఏమిటి అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన ఆ యొక్క పాప శిక్షను భరిస్తూ మోసుకుంటూ వెళ్తూ అక్కడ ఉన్నటువంటి మానవులను ఉద్దేశించి ఆయన చెబుతున్నటువంటి మాట, జీవం కలిగిన నాకే ఈ పాప శిక్షను భరించడం ఇంత కష్టమైతే జీవం లేని మీ సంగతి ఏంటి అని ఆయన అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జీవం లేని మన సంగతి ఏమిటి అంటే ఈ పాపాన్ని మనం ఏ విధంగా భరించగలం, దీన్ని ఏ విధంగా మనము రాబోయే దినాల్లో ఏ విధంగా దీన్ని మనము ఓర్చుకోగలం అని ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పాపము చాలా చిన్నగా కనబడుతూ ఉంటుంది, పాపం చాలా సామాన్యంగా ఉంటుంది, ఇంతే కదా అని మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ దాని యొక్క ఫలితం మాత్రం ఆలోచన చేస్తే దాని యొక్క ఫలితము ముసిని పండంత చేదు. కాబట్టి ఇటువంటి ఒక శిక్షను ఏ మానవుడు కూడా భరించలేడు. పాపం యొక్క ఫలితాన్నే భరించలేని వ్యక్తి తత్ఫలితంగా వచ్చే ఆ యొక్క శిక్షను భరించడం ఏ మానవుడి యొక్క తరము కూడా కాదు. అంటే పాపం యొక్క ఫ్రూటే అలాగ ఉంటే గనక దాని నుంచి పాపం యొక్క వేజ్ ఇంకెంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఏ మానవుడు కూడా పాపం యొక్క శిక్షను ఏ మానవుడు కూడా భరించలేడు. అందుకే అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదిగా ఉంది అని చెప్పి లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. మనం తప్పు చేసినప్పుడు దాన్ని భరించడం, లేకపోతే మనం పాపం చేసినప్పుడు దాని యొక్క శిక్షను భరించడం ఏ మానవునికి కూడా సాధ్యమైనది కాదు. కాబట్టి మన యొక్క పాపముల కొరకు ఆయన ఇక్కడ మనం చూస్తే గనక ఆయన మన పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మనకు కనబడతా ఉన్నాడు. ఈ పాపంలో ఏముంది అని మనం ఆలోచన చేస్తే ఈ పాపంలో దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించడం ఉంది. ఈ పాపంలో దేవుని మీద తిరుగుబాటు చేయడం ఉంది. ఈ పాపంలో దేవునికి అవిధేయులుగా జీవించడం ఉంది. కాబట్టి ఒకప్పుడు దేవుని యొద్దకు రాక మునుపు మనము హద్దు అదుపు లేకుండా పాపములు చేస్తూ దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించిన వారంగా మనం ఉన్నాం. మన యొక్క ఇచ్చలను నెరవేర్చుకోవటానికి దేవుని మీద తిరుగుబాటు చేసిన వారంగా మనం ఉన్నాం. మన యొక్క శరీర సంబంధమైన ఆశలు నెరవేర్చుకోవటానికి దేవుడు నువ్వెంత అని లెక్కలేనితనం మనలో కనబడతా ఉంది. ఇటువంటి పాపపు లక్షణాలు, ఇటువంటి పాపపు వైఖరి కలిగి ఉన్న మనము కేవలము అగ్నిగుండంలో వేయబడాల్సిన వారు మనం. కానీ ఆయన పరలోకంలో నిత్యము దేవదూతల చేత ఆరాధించబడుతున్నటువంటి ఆ గొర్రెపిల్ల మన కొరకు ఈ లోకంలో మన యొక్క పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ కారణాన్ని బట్టి దేవుణ్ణి మనము ఎంతైనా ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. అంతేకాదు ఈ పాపము మన యొక్క ప్రాణాత్మ దేహాలను సంపూర్ణంగా ఆక్రమించుకునే కరోనా కంటే ప్రమాదకరమైనది. కరోనా వస్తే మనము ఇక్కడే చచ్చిపోతాం, కానీ ఈ పాపం ద్వారా మనం చనిపోతే గనక యుగ యుగాలు మనం చనిపోతూనే ఉంటాం. అట్టి పాపాన్ని, అట్టి ఒక పాప శిక్షను ఆయన భరించడానికి దేవుని గొర్రెపిల్లగా ఆయన మన యొక్క పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోర్దాను నదీ తీరాన యవ్వనస్తుడిగా వస్తున్న ఈయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే గనక ఒక 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే గనక ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వెళ్తే మనకు ఆ మాటలు కనబడతాయి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం నేను చెబుతా ఉన్నాను. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును
వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అది అనే దగ్గర ఫుట్ నోట్స్లో చూస్తే ఆయన అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అపవాది యొక్క తలను చిత్తకొట్టేవాడు వస్తాడు. పాపాన్ని మనకు సంక్రమింపజేసినటువంటి అపవాది యొక్క తలను చిత్తకొట్టేవాడు ఈయనే. ఆయన ఎవరు అంటే గనక ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మాట ఆదాముకు అర్థమైంది. మరణం సంక్రమించింది అని చెప్పి ఆదాము అక్కడ గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టాడు. హవ్వా అంటే జీవం కలిగిన ప్రతివానికి నీ తల్లి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అపవాదిని చిత్తకొట్టేవాడు నీ గర్భంలోంచే వస్తాడు అని చెప్పి ఇక్కడ వాగ్దానం చేయబడినవాడు. ఈయన ఎవరు అంటే గనక దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి రక్షకుడు ఈయన. ఈ ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము ఈయన ఎవరు అంటే గనక ఆ యోర్దాను నదీ తీరాన నడిచి వస్తున్నటువంటి యవ్వనస్తుడు ఎవరు అంటే గనక దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి రక్షకుడు ఆయన. ఈ కారణాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. చివరిగా ఒక మాట ఏంటంటే గనక ఆదికాండము 22వ అధ్యాయంలో ఆయన ఎవరు అంటే గనక మరొక కారణం మనం ఇక్కడ చూడొచ్చు. ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం చదువుతూ ఉన్నాను. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పెను. 14వ వచనం చదువుతూ ఉన్నాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. యెహోవా ఈరే అనే దగ్గర యెహోవా చూచుకొనును అనే మాటను ఫుట్ నోట్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠం మీద ఉంచాడు. దానికంటే ముందు ఇస్సాకు తన యొక్క నాన్ననైన అబ్రహామును అడుగుతూ ఉన్నాడు, బలిని అర్పించడానికి అన్నీ ఉన్నాయి కానీ మరి బలి అర్పించడానికి గొర్రెపిల్ల లేదు అని అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాము చెప్తున్నటువంటి సమాధానము దేవుడే చూసుకుంటాడు అని చెప్పి ఇక్కడ అబ్రహాం చెప్తా ఉన్నాడు. అంటే ఈయన ఎవరు అంటే కనుక దేవుని చేత ఏర్పాటు చేయబడిన, లేకపోతే దేవుడే చూసుకున్నటువంటి గొర్రెపిల్ల ఈయన. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద నుంచి తీశాడు కానీ దేవుడు తన రొమ్మునటువంటి తన కుమారుడిని ఆ బలిపీఠానికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఈయన ఎవరు అంటే కనుక దేవుడు వాగ్దానం చేసినటువంటి రక్షకుడు ఈయన. అదే సమయంలో దేవుడే చూచుకొనిన బలి పశువు ఈయన. కాబట్టి ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన మనకు మన యొక్క పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన మనకు పరిచయం అయ్యి ఆయన దేవుని ద్వారా వాగ్దానం చేయబడిన రక్షకుడిగా ఉండి మన యొక్క పాపములను, మన యొక్క దోషములను, అతిక్రమములను తుడిచివేయటానికి ఆయన దేవుడు చూసుకున్న గొర్రెపిల్లగా ఆయన మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి ఈ కారణాలను మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి మనము ఆరాధిద్దాం.